పదవి లేనందుకు తనని నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నానని అంటున్నారు బుద్ధా వెంకన్న. తన మాట చెల్లదని ఆవేదన ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానే ఇతరులపై ఆధారపడ్డానని, ఇక నమ్ముకున్న వారికి ఏం చేస్తానని వాపోయారు. ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది. నేనెవ్వరికి భయపడ్డా, ప్రేమకు లొంగుతా తప్ప నేనెవ్వరికి భయపడ్డా. ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే, ఏమని మీరు మాకేం న్యాయం చేయలేకపోతున్నారు, ఏం చేస్తాం, చేతులు ఏమైనా ఉండేనాక చేయడానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. లైఫ్లో చావు ఉండదు, మరణం అంటే ఒకటే మరణంగానే వీటికి మరణం ఉండదు. నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా. ఆవేదన